ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కొంతమంది ఎప్పుడు నిత్య పూజలు చేస్తూ ఉంటారు, అదేవిధంగా శ్లోకాలు మంత్రపారాయణలు కూడా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళని నిత్య జీవితంలో సమస్యలు ప్రతిరోజు వేధిస్తూ ఉంటాయి. మరి ఎందుకు ఈ పూజలు ఈ మంత్రాలు వాళ్ళ మీద పనిచేయవా, లేకపోతే ఏంటన్నట్టు అసలు రీజన్ ఏంటి అసలు? చెప్తామండి. ఇప్పుడు మనం ఒక విషయం చెప్పుకుందాం. చెప్పండి. అసలు ఈ యొక్క విఘ్నాలు, ఆటంకాలు, సమస్యలు ఇవి ఎవరి దగ్గరికి వస్తున్నాయి? కష్టపడే వారి దగ్గరికి వస్తున్నాయి. అవును. ఖాళీగా ఇంట్లో కూర్చునే వారి దగ్గరికి వస్తున్నాయా? రావట్లేదు. ఇంట్లో కూర్చొని పెద్దవాళ్ళు పెట్టేటువంటి తిండి తిని బయటికి వెళ్ళి గొడవలు పెట్టుకోవడానికి ఇంకోటి వ్యవహారాలు చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటి మీద గొడవకు వచ్చి పడుకుని తిరిగే వాళ్ళకి, సోమరిపోతనంగా ఉండే వాళ్ళ మీదకి ఎలాంటి ఒక్క విఘ్నాలు, ఎలాంటి ఆటంకాలు ఏవి రావట్లా. ఎందుకని వాడికి జీవితం వాడికి అర్థం కావట్లా. వాడి జీవితం ఎలా ఉండాలి, ఏంటి, మనకు బాగుపడాలంటే ఏం చేయాలని ఆలోచన లేకుండా పెద్దవాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి మనం తిరుగుదాం అనుకునేవాడికి ఎందుకు విఘ్నాలు ఉంటాయండి? మరి విఘ్నాలు ఎవరికి ఉంటాయంటే నువ్వు కష్టపడేటువంటి వ్యక్తికే అడుగడుగున ఆటంకాలు వస్తాయండి. భగవంతుడు ఇస్తాడు. ఎందువల్లనంటే నువ్వు వచ్చేటువంటి ఆటంకాన్ని చూసి వెనకడుగు వేస్తున్నావా? నిన్న లేదు ఈ ఆటంకం, ఇవాళ వచ్చింది, రేపు ఉండదు అనుకొని ముందుకు వెళ్తున్నావా? ఈ ఆటంకాలు నన్ను నమిలేస్తాయి, నన్ను ఇబ్బంది పెట్టేస్తుంది, భయపడుతున్నావా? నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు ఇంకా అనేటువంటి విషయం నీకు అర్థం కావాలి. కాబట్టి నువ్వు చేసే ప్రతి పనిలోనూ విఘ్నాలు తీసుకొస్తాడు. ఎండ్ ఆఫ్ డే ఆయన మళ్ళీ విజయాన్ని ఇస్తాడు. అయితే అది కూడా నువ్వు ఎలా ఉంటున్నావు, నీ వ్యాపారం నువ్వు ఎలా చేస్తున్నావు, భగవంతుడి మీద భారం వేసావా, నిన్ను నువ్వు నమ్ముకున్నావా అనేటువంటిది కూడా. రెండు, నువ్వు చేసేటువంటి వ్యాపారంలో నువ్వు కేవలం లాభాన్ని మాత్రమే ఆశిస్తున్నావా, ధర్మంగా చేస్తున్నావా? ఇవన్నీ చేస్తారు. మీరు అడిగారు పూజలు పురస్కారాలు ఏం చేయవా అని చెప్పి. ధర్మంగా వ్యాపారం చేసేటువంటి వ్యక్తికి భగవంతుడు ఎప్పుడు తోడుగానే ఉంటాడండి. అమితంగా ధనార్జన కోసం చేసేటువంటి వ్యక్తికి సంపాదిస్తాడు, విపరీతంగా సంపాదిస్తాడు. కానీ మనం చూస్తుంటాం, విపరీతంగా సంపాదించిన వారి కుటుంబంలో ఏ ఒక్కరు సంతోషంగా ఉన్నవారు ఉన్నారండి? వాళ్ళ మీద పెట్టుకోవచ్చు. సంతోషంగా ఉన్న వాళ్ళు ఎవరు? దాదాపుగా కష్టం. నువ్వు ఇవాళ ₹1,00,00,000 సంపాదించు, దానికి తగ్గ కష్టాలు మొత్తం నీ చుట్టూదా. కుటుంబంలో ఏదో ఒకరికి అనారోగ్యమో, అస్వస్థతో, పిల్లల మాట వెనకపోవడమో, చేదాటిపోవడం ఏదో జరుగుతున్నాయి. నువ్వు ధర్మంగా సంపాదిస్తున్నప్పుడు నువ్వు కడుపు నిండా భోజనం చేయడానికి నీకు ఉండొచ్చేమో, నీ ఇంట్లో ఏ ఒక్కరు కూడా అనారోగ్యంతో లేరుగా, సుఖంగా సంతోషంగా ఉన్నారుగా. అది భగవంతుడి యొక్క వరం కాదా? అంటే జ్యోతిష్యం కావచ్చు, పూజలు కావచ్చు, హోమాలు కావచ్చు, అభిషేకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ధర్మంగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని అనుసరిస్తాయండి. అంతే తప్పితే ఏదో మనం వ్యాపారం పెట్టాము, అయినంత కాడికి మనం తీసేసుకుందాం అనుకుంటే నువ్వు ఎంత తీసుకున్నావో అంతకంత భారీ మూల్యం చెల్లించగా తప్పదు. అది ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు. కొంతమందికి మనం చూస్తుంటాం, కొన్ని వ్యాధులు వస్తాయి. 1,000, 2,000, 10,000, 15,000తో కొన్ని. అదే కొంతమంది వ్యాధులు వస్తే ఆస్తులు కూడా కరిగిపోతుంటాయి. ఎందుకంటే సహజంగా ఇటువంటి మహావ్యాధులందరూ కూడా గొప్ప వాళ్ళకే వస్తుంటాయి, డబ్బు బాగా సంపాదించిన వాళ్ళకే వస్తుంటాయి. ఇక్కడ అనిపిస్తుంది డబ్బు వాళ్ళకి బాగా సంపాదించారంటే భగవంతుడు వాళ్ళ ఎంత ఉన్నాడని కాదండి, వాళ్ళ అదృష్టవంతులను కూడా కాదు. నీకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. బాబు, నీకు ఒక అవకాశం నేను ఇస్తున్నా, సంపాదించి నలుగురికి ఉపయోగపడు అని నేను నీకు అవకాశం ఇస్తున్నాను. భగవంతుడు అవకాశం ఇస్తే మనం ఏం చేస్తున్నాము? తిండికి తికానా లేని స్థాయి నుంచి ఇవాళ మనల్ని ఎవరు కలవడానికి కూడా అర్హత లేని స్థాయికి మనం వెళ్ళిపోయి, మన ఏ స్థాయి నుంచి మర్చిపోయి ఆ స్థాయిలో వాళ్ళందరినీ చులకనగా చూస్తున్నాం కదా. పట్టించుకోవట్లేదు అసలు వాళ్ళని. అటువంటిప్పుడు భగవంతుడు నిన్నెందుకు పట్టించుకుంటాడు? ఇంకా నీకు డబ్బు ఏ రకంగా అయితే వచ్చిందో ఆ రకంగా అన్ని రకాల జబ్బుల్ని కూడా భగవంతుడు ఇస్తాడు కదా. మనం ఏం మాట్లాడుతున్నాం అక్కడ? గుడిలో నిజంగా దేవుడు కనుక ఉన్నట్లయితే గుడి ముందు అంతమంది భిక్షగాలు ఎందుకు ఉంటారు అని మాట్లాడుతున్నాం. ఇవాళ మనకు ఆస్తి సంపాదించాం కదా, మాట్లాడుతున్నాం. ఆయన ఏమంటాడు? నువ్వు 10 మందికి పెట్టాలన్న ఉద్దేశంతో నీకు నేను ఇచ్చా. గుళ్ళో దేవుని నిందించే బదులు నువ్వేం చేస్తున్నావు? నువ్వు పెట్టగలుగుతున్నావా? 10 మంది భిక్షగాలు ఉన్నారు, ఆ భిక్షగాలు 10 మందిని అక్కడి నుంచి మాంపి తీసుకొచ్చేసేసి నీ పెరట్లోనో నీ ఇంట్లోనో ఏదో ఒక 4 పనులు ఇచ్చి కడుపు నుండి అన్నం పెట్టి వాడిని చూసుకోగలుగుతున్నావా? చూసుకోవట్లేదుగా. నువ్వే నోడుకొచ్చి మాట్లాడుతున్నావు.
అటువంటప్పుడు ఎవరి అర్హత ఏంటో నాకు తెలుస్తుంది కదా. నీలాంటి వాళ్ళ కొంతమందికి నేను ఇచ్చా 10 మందిని చూస్తావని చెప్పి, నువ్వు 10 మందిని చూడకపోగా ఏం చేస్తుంది, దాన్ని నానా రకాలుగా దుర్భాషలు మాట్లాడుతున్నావు. కనుక ఏమవుతుంది అక్కడ, ఆయన ఏం చేస్తున్నాడు, ఎవరి అర్హత ఏమిటి, వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ ఏమిటి, బుద్ధి కర్మానుసారేనా, వాళ్ళు బుద్ధి ఏంటి, వాళ్ళ కర్మ ఏంటి, మంచికి మంచి ఇస్తున్నాడు, చెడుకి చెడు ఇస్తున్నాడు. నీ యందు ప్రేమ, నా యందు ద్వేషం, నా యందు ప్రేమ, నీ యందు ద్వేషం ఆయనకి లేదు. నువ్వు శివ అని 1000 సార్లు కొలిచినా నీ వంకలానే చూస్తాడు. శివుడు లేడు అన్నా నీ వంకలానే చూస్తాడు. ఎందుకు తెలుసా అండి, శివుడు లేడు 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 అంటే 100 సార్లు శివనామస్మరణ చేశాడు. అవును, నువ్వు శివ అనుకుంటూ 100 సార్లు శివనామస్మరణ చేశావు. ఇద్దరు ఎందు ఆయనకు ఒకటే ఉంటుంది. ఎవరి ఎందు ప్రేమ ద్వేషాలు అతీతమైన రాగద్వేషాలు ఏమీ ఉండవు. ఆయన దృష్టిలో అందరూ ఒకటే. కాకపోతే ఏమిటి అంటే, ఒక మనిషిని సెలెక్ట్ చేస్తాడు. ఆ మనిషి పరివర్తన ప్రవర్తన చూసి, ఓకే ఈ మనిషి కనుక అంత ఐశ్వర్యాన్ని ఇస్తే 10 మందికి పంచుతాడని చెప్పి, ఐశ్వర్యంతో పాటు నీకు అంధకారాన్ని నువ్వు పెంచుకుంటున్నావు. ఓకే, అహంకారాన్ని నువ్వు పెంచుకొని ఏం చేస్తున్నావు, చివరికి దేవుడు లేడని మాట్లాడుతున్నావు. కాబట్టి ఏమైంది, నువ్వు ఎప్పుడైతే నీకు అహంకారం అంధకారం అనేటువంటిది వస్తుందో, నీ వలయం చుట్టూతో ఉన్నటువంటి నీ వాళ్ళకి అందరికీ కూడా ఎన్ని రకాల సమస్యలు వస్తున్నాయి, అప్పటి వరకు లేని సమస్యలు వస్తున్నాయి కదా. కాబట్టి ఏంటంటే, కష్టపడటం వేరు, ఎదుటి మనిషిని దోచుకోవటం వేరండి. కష్టపడేటువంటి వ్యక్తికి భగవంతుడు సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా తోడుగా ఉంటాడు. 2, ఈ మనిషి లోపల ఇంకొక మనిషి ఉంటాడండి. అవును, ఇప్పుడు నేనేమిటంటే, ఒకళ్ళ జాతకం చూసి, ఈ మీకు పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది కదండి, ఈ విధానాన్ని అనుసరించండి అంట. వెంటనే లోపల వాడు ఏం చెప్తాడు, ఇప్పుడు అవసరమా, అవును, లేదంటే ఎదుటివాడు మాట, ఇప్పుడు నేను అవసరం లేదు, వచ్చేసుకో అంటాడు. చెప్పినవాడు బాగానే ఉంటాడు. నువ్వు చేసుకుంటే నీ జీవితం ఒక రకంగా వెళ్తుంది, చేసుకోకపోతే అంటే భగవంతుడికి ఆరాధన చేయకపోతే జీవితం బాగుంటుందా, బాగుంటుంది, అది సమయం పడుతుంది. ఎలా ఉంటుందంటే అండి, 30,000 రూపాయల జీతానికి ఒక ఆయన వచ్చాడు, ఓ 3 ఏళ్ళు చేశాడు, ఏదో ఒక కారణం చేసి ఉద్యోగం మానేశాడు. నాకు మళ్ళీ అదే 30,000 రూపాయలకి వచ్చింది, నేను 30,000 దగ్గర మానేశాను, నాకు 31, 32 వస్తే నేను వెళ్తాను, లేదంటే నేను వెళ్ళని చెప్పి ఓ 2 ఏళ్ళ పాటు ఇంట్లో కూర్చున్నాడు. ఈ 2 సంవత్సరాల్లో న్యాయంగా ఆలోచన, ఇదే 30,000 రూపాయలు తప్పన నువ్వు ఉద్యోగానికి వెళ్తే నీకు ఎంత డబ్బు వచ్చేది? అవును, వచ్చేది. ఈ 2 సంవత్సరాల పాటు నాకు ఇంకొక 1000 రూపాయలు కూడా ఎక్స్ట్రా లేదు. కాబట్టి నేను కనుక ఆ 30,000 రూపాయలు కనుక నేను వెళ్తే వీడికి ఏం లేదని చెప్పి అనుకుంటారని చెప్పి నువ్వు ఇంట్లో కూర్చుంటే 2 సంవత్సరాలు పోయిందిగా. అవును, 2 సంవత్సరాలు నువ్వేం చేశావంటే చచ్చినట్టు 29కు 22కు ఉద్యోగం చేయాల్సి వస్తుంది ఇంకొంచెం. 100%. అవును, ఆ స్థితి ఎందుకు? అసలు ఉద్యోగం మానేవు, వేరేది వచ్చింది, అదే 30,000కి వచ్చింది, జాయిన్ అయ్యి నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకో. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే నాకు 31,000 రావాలి, అప్పుడు నా గొప్పతనం తెలుస్తుంది అనుకుంటే 2 ఏళ్ళు ఇంట్లో కూర్చొని 2 ఏళ్ళు వృధా అయిపోయింది. ఈ 2 ఏళ్ళు నీకు ఇక్కడ వ్యవహారం లేదు కదా, ఎక్కడ ఉద్యోగం లేదు కదా, దీనివల్ల ఏమైంది, మళ్ళీ ఫ్రెషర్ డే 1 నుంచి స్టార్ట్ అవుతున్నావు. ఇంకా ఎదిగేది ఎక్కడుంది అంటే, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కదా. నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలనుకుంటే లోపల ఉంటాడు వాడు, ఒకటి చెప్తాడు, ఇది ఒకటి ఉంటుంది, ఒకటి చెప్తుంది, బ్యాలెన్స్ చేసుకో. ఇవాళ వరకు ఒకళ్ళ మాట మనం వినలా, ఇది చేయమంటే చేయలేదు కాబట్టి ఎలా ఉన్నాం. భగవంతుడి యొక్క అనుగ్రహం మనం ఒక స్థాయికి మెట్టెక్కేటువంటి స్థితి వచ్చింది కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు అనేటువంటిది తనను తాను ఆలోచించుకునేటువంటి శక్తి భగవంతుడు ఇచ్చాడండి. ఈ ఆలోచనను మంచికి కాకుండా అనవసరమైనటువంటి విషయాలకి మనం పెట్టడం వలన ఎంత సంపాదిస్తున్నా, ఇవాళ 4వ మెట్టు మీద ఉంటే 4 ఏళ్ళ తర్వాత కూడా అదే మెట్టు మీద మనం ఉంటున్నాం. మన వెనకాల వచ్చిన వాళ్ళు, మన దగ్గర చదువుకున్న వాళ్ళు, మన దగ్గర పని నేర్చుకున్న వాళ్ళు మనకన్నా ముందెళ్ళిపోతున్నారు. వాళ్ళను చూసి ఈర్ష్యపడి ఇంకా మనం అక్కడే దిగుతానికి ప్రయత్నం చేస్తున్నాం, మినహాయిస్తే ఎక్కట్లేదండి. కాబట్టి ఏంటంటే, ఎప్పుడూ కూడా పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా సోమరిపోతులకి ఆటంకాలు విఘ్నాలు అవన్నీ కూడా పని చేసి కష్టపడి పైకి రావాలి అనేటువంటి ఆలోచన ఉన్న వాడికి మాత్రమే భగవంతుడు ఎదురు దెబ్బలు ఇస్తూ ఉంటాడు. దాన్ని అధిగమించుకుంటూ ముందుకెళ్ళాలి, మినహాయిస్తే సోమరిపోతులకి అయితే కనుక ఎలాంటి ఆటంకాలు రావు. కాబట్టి కష్టపడే వాడికే కాబట్టి వాడు తన కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకాస్త ఎక్కువగా శ్రమపడే ప్రయత్నం చేసుకుంటే విజయం తథ్యం. అంటే పాజిటివ్గానే తీసుకోవాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ గురువు గారు. అసలు ఎందుకు కష్టాలు వస్తాయి, నిత్య జీవితంలో పూజలు చేసిన, మంత్రాలు చదివినా కూడా అనేదానికి చాలా చక్కటి సమాధానం ఇచ్చారు. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.